Hi, hello, welcome to Eagle Media Works. You're watching today's story. Chandrasekhar Azad. Chandrasekhar Sitaram Tiwari, ఆయన పేరే చంద్రశేఖర్ ఆజాద్. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారీకి జగరాణి దేవికి చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుడిని చేయడానికి కాశీలో చదివించాలని పట్టుదల ఉండేది వాళ్ళ తల్లిదండ్రులకి. కానీ ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోవడానికి తల్లిదండ్రులు చేసిన ఒత్తిడిని భరించలేక తన 13వ ఏటలోనే ఇల్లు వదిలేసి ముంబై పారిపోయాడు. ముంబైలో ఒక మురికివాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పని చేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. 2 ఏళ్లు ఆ మురికివాడలో నికృష్టమైన జీవనం తర్వాత 1921లో వారణాసికి వెళ్ళిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అదే సమయంలో భారత స్వతంత్రం కొరకు మహాత్మా గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంలో దేశం యావత్తు కూడా మద్దతు తెలపడం జరిగింది. అప్పుడే చంద్రశేఖర్ కూడా తాను కూడా భారత స్వాతంత్రం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతని వయసు 15 ఏళ్ళు మాత్రమే. ఉత్సాహంగా తాను చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తలతిక్క సమాధానాలు చెప్పాడు. నీ పేరేంటి అని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరేంటి అని అడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడా అని అడిగితే జైలని తలతిక్క సమాధానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించాడు. ఇతని తలతిక్క సమాధానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమో కానీ తాను విధించిన 15 రోజుల జైలు శిక్షని రద్దు చేసి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడుతున్న ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్య బోధన చేసింది. ఈ విధంగా చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు. తన స్నేహితుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. మిత్రుడైన బిస్మిల్ అండ్ అలాగే అగ్నాల్లా ఖాన్, రోషన్ సింగ్లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1924 ఆగస్టు 9న ఈ తారీఖున ఆ విప్లవకారులంతా కూడా కలిసి ఆకోరి అనే ఒక ఊరి వద్ద ప్రభుత్వ ధనం వస్తున్న ఒక రైలును ఆపి దోపిడీ చేశారు. కొంతకాలానికి ఆ విప్లవకారులంతా కూడా పోలీసుల చేతికి చిక్కారు. ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప. చంద్రశేఖర్ ఆజాద్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తరప్రదేశ్లోని ఓర్చా అరణ్యంలో సతర్ నది ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కనే ఒక కుటీరము నిర్మించుకొని మరశంకర బ్రహ్మచారి అనే ఒక సాధువుగా మారిపోయాడు. ఆ తర్వాత ప్రభుత్వంపై తాము చేసిన అన్ని కుట్రలకు ప్రణాళికలకు ఆ కుట్రమే స్థావరమైంది. కానీ రైలు దోపిడీ కేసులో మాత్రం పోలీసులు ఎప్పుడు కూడా చంద్రశేఖర్ ఆజాద్ని పట్టుకోలేదు, అలా గాలిస్తూనే ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబర్లో భగత్ సింగ్, సుఖ్దేవ్ మొదలగు వారితో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే ఒక సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపత్ రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే ఒక బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపాలనుకున్నారు. ఆ కుట్రలో భాగంగా పొరపాటున తాము గురిపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకొని శాండర్స్ అనే ఒక పోలీసుని కాల్చేశారు. కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్, రాజ్గురులను చనన్ సింగ్ అనే ఒక పోలీస్ వారిని వెంబడించి పట్టుకోగలిగాడు. ఆ ముగ్గురు వాళ్ళని పట్టుకున్న చనన్ సింగ్ నుంచి విడిపించాలి అని చెప్పేసి చంద్రశేఖర్ ఆజాద్కు తమ మిత్రుల్ని కాపాడుకోవడానికి చనన్ సింగ్ని కాల్చక తప్పలేదు. తమ రహస్య జీవనంలో భాగంగా ఝాన్సీ పట్టణంలో సహ విప్లవకారులతో కలిసి ఒక ఇంట్లో ఉన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఝాన్సీ పట్టణాన్నంతా కూడా గాలించారు. అలా ఆ నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో ఉంటున్నాడని పూర్తి నమ్మకంతో ఆ గది చుట్టూ పోలీసులను మోహరించి ఒక ఉదుటున తలుపులు బద్దలు కొట్టుకొని లోనికి ప్రవేశించారు. కానీ ఖాళీగా ఉన్న ఆ గది వారిని వెక్కిరించింది. ఇది జరిగింది 1929 మే 2వ తారీఖున. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు పార్లమెంటుపై దాడి చేయడం, వారిని పోలీసులు పట్టుకోవడం, న్యాయస్థానంలో వారికి ఉరిశిక్ష పడుతుందని చెప్పేసి వాళ్ళు అక్కడ న్యాయమూర్తి ప్రకటించడం, ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాడు. అందులో భాగంగా 1931 ఫిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను విడిపించేందుకు సహకరించాలని చెప్పేసి వేడుకున్నాడు ఆజాద్. కానీ నెహ్రూ ఆజాద్కు ఏ సమాధానమూ చెప్పలేదు. దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్క్లో తమ ఇతర విప్లవ మిత్రులతో కలిసి భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతూ వచ్చాడు. ఆ చర్చలో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులు ఉన్నారన్న అనుమానం వచ్చింది ఆజాద్కి. వెంటనే తన రివాల్వర్కి పని చెప్పాడు. 3 పోలీసులు అతని తోటలకి బలైపోయారు. ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు ఆజాద్ని వెంబడిస్తూనే ఉన్నారు. ఆజాద్ వారిని తన రివాల్వర్తో నిలువరిస్తూనే ఉన్నాడు. తన తుపాకీలో ఇంకో ఒక్క తూటానే మిగిలింది.
అది మరొకరి ప్రాణం మాత్రమే తీయగలదు. ఆ తర్వాత తాను పట్టుబడ్డం ఖాయం అని చెప్పేసి తెలిసిపోయింది. బ్రిటిష్ వారికి తాను పట్టుబడ్డం అంటే మరో క్షణం ఆలోచించకుండా ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టిన తుపాకీని తన వైపు మళ్లించుకొని కాల్చుకున్నాడు. అంతే, 25 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్ ఆజాద్ అమరుడయ్యాడు. ఇది జరిగిన రోజుకి సరిగ్గా 25 రోజుల తర్వాత భగత్ సింగ్ను కూడా ఉరితీశారు. ఇది టుడే స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.